అభిమన్యు యొక్క అవును, చచ్చిపోతే చచ్చిపోతాం, లేకపోతే గెలుస్తాము. అవును, చచ్చిపోతే వీరస్వర్గం వస్తుంది, అవును. గెలిస్తే రాజ్యం వస్తుంది. ఇంట్లో కూర్చుంటావేంటి నువ్వు? అవును సార్. కనుక నువ్వు ఏ ఆలోచన విధానంతో ఉంటావో అది జరిగి తిరుగుతుంది. నీ జరిగిన సంఘటన బట్టి నీ ఆలోచన విధానం నీకు సుస్పష్టమవుతుంది. అవును సార్. నువ్వు అది మార్చాలనుకుంటే మార్చుకో, అవును, అక్కర్లేదు బాగానే ఉందనుకుంటే బాగానే ఉంది. పిరమిడ్ మాస్టర్లు అవ్వనివ్వండి, ఎవరైనా ధ్యానులు. సో మీరు అన్నట్టుగా ఎవరికైనా వచ్చింది అంటే అయితే ఎక్కడైనా సందేహమైన ఉండాలి, లేదు అది అది ఒక జస్ట్ మన జీవితంలో భాగమే అనుకుంటున్నారు కాబట్టి అది రావచ్చు. వచ్చిన తర్వాత అగైన్ వాళ్ళ భావనను బట్టి ఎక్కడికైనా ఎప్పుడు కూడా అంతా మన మంచిగా జరుగుతుంది అనుకుంటే దీనికన్నా ఇంకా గొప్పమైన విషయాలు జరగవచ్చు తర్వాత, అందుకోసం తీసుకోవచ్చు. నిన్న గురు తేగ్ బహాదూర్ సిక్కు గురువు, ఆయనకు 400 జన్మదినం నిన్న. ఆయన ఎలాంటి వాడు తెలుసా మీకు? తేగ్ బహాదూర్ సార్ ఔరంగజేబ్ టైంలో ఉండేవాడు. ఔరంగజేబ్, ఓకే. అప్పుడు ఔరంగజేబ్ వాళ్ళు వీళ్ళందరినీ నాశనం చేయాలని చెప్పి కూర్చున్నారు. ఈ తేగ్ బహాదూర్ ఒక కొడుకు ఏం చెప్పాడంటే, ఎవరో ఒక జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తే కానీ మన మతం నిలవద్దని చెప్పేసి. ఓకే. సో దానికి తేగ్ బహాదూర్ ఏం చేశాడు, నేనే ఉంటానని చెప్పేసి 3 శిష్యులతో తీసుకెళ్ళి సరెండర్ అయిపోతాడు ఔరంగజేబ్కి. ఓకే. ఈ తేగ్ బహాదూర్ ముందర వాళ్ళ శిష్యుల్ని వాళ్ళ నాన్న హింసలు పెడతారు, ఒక కాలుతున్న నూనెలో వాళ్ళని వేస్తారు. ఓకే. ఎలా ఉంటుంది చెప్పండి? హారబుల్. కాలుతున్న నూనెలో అతను వేసి కుండలో వేసి కాలుస్తారు. ఇంకో అతని శిష్యుని ఏం చేస్తారు, 2 చేతులకి 2 దారాలు కట్టి తాడులు కట్టి గుర్రాలతో లాగేస్తారు. ఈ బాడీ ఇక్కడ సగంత చీలిపోతుంది. ఈ తేగ్ బహాదూర్ ముందరే వాళ్ళ శిష్యులను అలా చేశాడు ఔరంగజేబ్. ఇలా చేస్తానే వీడు ఒప్పుకుంటాడేమో, ఇస్లాం ఒప్పుకుంటాడేమో అని చెప్పేసి సిక్ మతం మానేసి ఇస్లాం ఒప్పుకున్నాను. కానీ ఈయన ఒప్పుకోలేదు. ఓకే. నా శిష్యులు చావని నేను చావని, నేను మతం మార్చేది లేదు, మా మతమే గొప్పది అని తేగ్ బహాదూర్ చెప్పాడు. అప్పుడు తేగ్ బహాదూర్ ఏం చేశాడు, తలకాయ తీసేశాడు. నిన్ను 400 జన్మ. ఓకే. ఆ తేగ్ బహాదూర్ మనకు నమస్కారాలు చెప్పుకుంటున్నాం. అంటే వాళ్ళు చావడానికి రెడీగా ఉన్నారు. చావడానికి ఒక ప్రిన్సిపల్ ఉంది, ఆ ప్రిన్సిపల్కి చావడానికి ఏదైనా కానివ్వండి, అది ప్రిన్సిపల్ పట్టుకుని నేను చావడానికి రెడీ అని వచ్చాడు ఔరంగజేబ్ దగ్గర. లేదు ఎందుకు వస్తాడు? అవును, కరెక్ట్. పారిపోతాడు, ఎక్కడ దాక్కుంటాడు. లేదు నేను పారిపోను. అభిమన్యుడు పారిపోయాడా? పారిపోలేదు, తెలుసు కానీ పారిపోలేదు. దుర్యోధనుడు జల దిగ్బంధంలో ఉన్నాడు. కృష్ణుడు పాండవులు అడిగారు, ఎవరో ఒకరిని ఓడించి చేయవయా అన్నాడు. 5 పాండవులు ఎవరో ఒకరిని ఓడించు, అర్ధరాజ్యం ఇచ్చేస్తామని చెప్పాడు. దుర్యోధను పైకి వచ్చి సహదేవుడిని ఎంచుకోవచ్చు కదా, ఇట్లా విడిచేస్తాడు సహదేవుడిని. అవును, అవునా కదా? అవును. కృష్ణుడు ఏం ఆఫర్ చేశాడు, ఎవరో ఒకరిని ఓడించు. అవును. దుర్యోధనుడు వచ్చి ఎవరిని ఎన్నుకున్నాడు? భీముడిని అనుకున్నాడు. ఎవరినైనా ఎన్నుకుని అర్ధరాజ్యం సంపాదించచ్చు కదా. కానీ ఆ విధంగా సంపాదించడం ఇష్టపడ్డా దుర్యోధనుడు? ఇష్టపడి ఉంటే అదే జరిగి ఉండేది. అవును. ఏ ధర్మరాజ్యం పట్టుకుని విరిచి ఉండేవాడు, సహదేవుని పట్టుకుని అర్ధరాజ్యం కొట్టేసేవాడు. నాకు అర్ధరాజ్యం కావాలనుకుంటే ఆ ఉపయోగం చేశాడు, కానీ అర్ధరాజ్యం కావాలని కోరుకోలేదు. నేను భీముడితో కొట్లాడతాను. కృష్ణుడు అది ఆఫర్ చేసినా కూడాను దుర్యోధనుడు తనకు కావాల్సిందే తను ఎన్నుకున్నాడు. అవును, అదే సృష్టి జరిగింది. భీముడితోనే యుద్ధం జరిగింది. భీముడు అతను తొడలు పగలగొట్టాడు. సో ఎన్నో రీజన్స్ ఉంటాయి. కరోనా రావడం అయితేనే వచ్చిన తర్వాత ఉన్నామా లేదనే దానికి కూడా ఇలా ఏదైనా కానీ నీ ఆలోచన, నీకు జరిగే నీ సంఘటన, నీకు జరిగిన జీవితం నీ వల్లనే జరిగిందని సూత్రం. అది దీన్నే సేత్ విజితం అంటారు. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తావు. అది సేత్ ప్రిన్సిపల్. కరెక్ట్ సార్, బాగుంది సార్. దట్ గివ్స్ క్లారిటీ ఆఫ్. అది మారదు. భూమి యొక్క గతి మారదు, సూర్యుడి గతి మారదు, ఋతువులు మారవు, సత్యం మారదు. ఏమిటే సత్యం అంటే నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. దాన్ని సృష్టించింది నువ్వే. యద్భావం తద్భవతి, యా మతి సా గతిర్భవేత్. దృష్టిని బట్టి సృష్టి ఉంటుంది. ఇదే ఆ క్వాంటమ్ ఫిజిక్స్ కూడా చెప్పారు ఇప్పుడు, మైండ్ టు మ్యాటర్ అని చెప్పేసి. మైండ్ టు మ్యాటర్. మన ఆలోచన మీద మనకి పట్టు కావాలి. మనకి అప్పుడు మన జీవితం మీద మనకు పట్టు వస్తుంది. మన ఆలోచన పట్టు లేకపోతే జీవితం మీద పట్టు ఉండదు. నాకు ఆలోచన పట్టు అక్కర్లేదు అనుకుంటే జీవితం మీద పట్టు అక్కర్లేదు. వాడు చావడానికి కూడా రెడీ వాడు. ఎందుకంటే మనసు మీద పట్టు అక్కర్లేదు అనుకున్నాడు వాడు. ఆ విధమైన దృష్టి పెట్టాడు. నేను ఉంటే ఎంత పోతే ఎంత అనుకున్నాడు. అప్పుడు ఉన్నాడు పోతే పోయాడు. కరెక్ట్ సార్. రెండు ఒకటే అనుకున్నప్పుడు ఏదైనా జరగచ్చు. ఏదో ఒకటి జరగాలనుకున్నప్పుడు అది జరుగుతుంది. నువ్వు దాన్ని దృష్టి పెట్టాలి.
నాకు ఇది కావాలని ఈ కాలు మీద నీ కాలు పెట్టాలి అని నిర్ణయం కాలు పెడతావు. లేదా కాలు తమంతట తమ వస్తాయేంటి? ఈ కాలు తనంతా తను ఈ కాలు మీద వస్తుంది ఏంటి? రాదు, మనం పెడితేనే వస్తుంది సార్. మనం దృష్టి పెడితేనే ఈ కాలు మీద వస్తుంది. సార్ దృష్టి పెట్టకుండా నేను యాక్సెప్ట్ చేస్తాను ఏది వస్తే అన్నప్పుడు ఆ ప్రిన్సిపల్ కూడా ఉంది, మనకి అంతా మంచిగా జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు మనం, మీరు మొన్న అన్నారు ఏంజల్స్ అని ఉంటాయి, మరి ఎప్పుడు ప్రతిదీ మనమే డిసైడ్ చేసుకుంటాం కాకుండా ఈ చైతన్య శక్తికి నమ్మకం ఉండాలి. నమ్మకం ఉన్నప్పుడు వదిలితే ఆటోమేటిక్గా నమ్మకం ఉండాలి. ఒకసారి ఏమైందంటే యేసు ప్రభు వెళ్తున్నాడు, ఆయన వెనక నుంచి ఆయన చొక్కాను పట్టుకున్నారు కొంతమంది. ఈ చొక్కాను పట్టుకుంటే తెలుస్తుంది కదా ఎవరైనా చొక్కా పట్టుకుంటే. అవును. ఈయన వెనక ఎవడు నా చొక్కాను పట్టుకున్నాడు అన్నాడు యేసు ప్రభు. కొంతమంది వచ్చే స్వామి మేమే పట్టుకున్నాము, మాకు లెప్రసీ ఉంది, ఇది కుష్ఠరోగం ఉంది, మీ బట్టలు పట్టుకుంటే మా పోతుంది మేము అనుకున్నాము, పోయింది అని చెప్పాడు. అంత నమ్మకం, మా కుష్ఠరోగం పోయింది అన్నాడు. ఆయన వెనక్కి ఏం చెప్పాడంటే నేనేమీ చేయలేదు, మీ యొక్క దృష్టి వల్లనే మీకు జరిగింది అన్నాడు. ఇంకొంతమంది కుష్ఠరోగులు ఏం చేశారు, అలా బట్ట పట్టుకుంటే అవుతుంది ఏమిటి అనుకుని బట్ట పట్టుకున్న వాళ్ళకి ఏం కాదు. వాళ్ళ నమ్మకాన్ని బట్టి వాళ్ళు జరుగుతుంది. నమ్మకం అంటే ఏంటి? దృష్టి. నాకు కరోనా రాదు అనుకుంటే రాదు, వచ్చినా పర్వాలేదు అనుకుంటే వచ్చే జరుగుతుంది. అయితే ఇదే విధంగా ఇందాక చెప్తున్నట్టుగా ఈ పుస్తకం నుండి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ మైండ్ టు మ్యాటర్ అనేది ఒక అద్భుతమైన బుక్. అంటే ఎలాగైతే మనము సైన్స్ని కూడా కలుపుకుంటే సైన్స్ ద్వారా ఆధ్యాత్మికతను పూర్తిగా రుజువు చేయలేకపోయినా కొంత ఎవరికైతే ఎక్కువగా ఈ అనలిటికల్ మైండ్ ఎక్కువ ఉందో దాన్ని కొద్దిగా తగ్గించాలి అంటే మనం తెలుసుకోగలిగితే కొద్దిగా తగ్గించగలుగుతాం. సో ఇందులో ఈ డాసన్ చర్చ్ గారు రాసిన ఇంకొక అద్భుతమైన ఎగ్జాంపుల్. ఇందాక కీస్ అనేవి తన పర్సనల్ ఎగ్జాంపుల్. కీస్ పోయాయి, అటువంటి సముద్రంలో వాటర్లో దాన్ని తీయగలగాలి, నియర్లీ ఇంపాసిబుల్. ఎవరైనా ఏమనుకుంటాం, వాటర్లో పడింది ఎక్కడో, అటువంటి సముద్రంలో ఎలా ఎదుగుతాం, సరే వదిలేద్దాం, వేరే తీసుకుంటాం. ఒకసారి నాకు జరిగిన సంగతి నేను చెప్తాను. చెప్పండి సార్. ఇది వైజాగ్ బీచ్లో జరిగింది. ఓకే సార్. పౌర్ణిమ స్నానానికి వెళ్ళాం. నేను చెప్పులతో సముద్రంలో దిగాను. ఒక చెప్పు పోయింది. ఓకే. ఇంకో చెప్పే మిగిలింది. ఒక చెప్పుతో ఏం చేస్తాం? నా చెప్పు నాకు కావాలన్నాను, ఓ 10 నిమిషాలు ఆ చెప్పు మళ్ళీ కొట్టుకుని వచ్చింది. రైట్, వండర్ఫుల్. ఎక్కడో లోపలికి వెళ్ళి మళ్ళీ వచ్చాం, చెప్పు పోయింది. ఒక చెప్పు పోయింది, ఒక చెప్పు దొరికింది. ఆ చెప్పు మళ్ళీ తిరిగి వచ్చింది నాకు. మళ్ళీ మీ దగ్గరికి వచ్చింది, ఎక్కడికైనా వెళ్ళొచ్చేది. నాకు జరిగిన సంఘటన. వండర్ఫుల్ సార్. ఇంకొక సంఘటన చెప్తాను. నిన్ననే మన పిఎంసీలో వింటున్నాను. అనంతలక్ష్మి గారు అని చెప్పేసి మన మాస్టర్, తనకు వెస్ట్ గోదావరి. ఓకే. ఆవిడ తన అనుభవాలు చెప్తుంటుంది. ఆవిడ ధ్యానాన్ని నమ్మేది కాదు. ధ్యానంలో ఏముంటుందని చెప్పేసి, అంతే ఇలానే కథలు చెప్తారని చెప్పేసి, దేవుళ్ళు కనిపిస్తారని చెప్పేసి. కానీ మెల్లిగా నమ్మడం మొదలుపెట్టింది. నాకు కనుక 10 రోజుల్లో నా ఇష్ట దేవుడు వెంకటేశ్వరం కనబడితే నేను ధ్యానం చేస్తాను చెప్తే ధ్యానం నమ్మను అని చెప్పింది. 10 రోజులు టైం పెట్టింది. 10 రోజుల టైం కూడా. 9 రోజులు జరిపింది, ఏమీ కాలేదు. ఇంకా 10వ రోజు ఇప్పుడు టెన్షన్, జరుగుతుందా జరగదా, జరగకపోతే వీడు ధ్యానాన్ని మానేసేయాలి. తను షరతు పెట్టుకుంది. 10వ రోజు వెంకటేశ్వరం కనబడ్డాడు. ఆ విగ్రహాన్ని చీల్చుకుని వచ్చాడు. ఓకే. నమ్మింది. ఇప్పుడు ఆ జీవితం అంతా ధ్యానానికి అంకితం చేసింది. చేసి తెరాల్సింది అటువంటి జరిగినప్పుడు. ఆవిడ అనుభవం చాలా బాగుంది. అనంతలక్ష్మి గారు అని చెప్పేసి. ఓకే, బ్రిలియంట్ సార్. ఎస్ సార్. ఇలాగే కొన్ని లక్షల అనుభవాలు ఉన్నాయి. అవును సార్. మన పిఎస్ఎస్ఎంలో. అవును సార్, కరెక్ట్ సార్. వాళ్ళు ఏది అనుకుంటే అది జరిగింది, ఏది అనుకోలేదో జరగలేదు. ఏదనుకో జరగలేదు. ఆవగింజంత నమ్మకం ఉన్నప్పుడు పర్వతం సైతం పెకిలించగలవు అన్నాడు యేసు ప్రభు. ఆవగింజంత నమ్మకం ఉన్నా కూడాను పర్వతాన్ని సైతం పెకిలించగలవు అన్నాడు. ఆవగింజంత నమ్మకం. నమ్మకం అంటే ఏంటి? నీ యొక్క బలమైన ఆలోచన. నాకు కరోనా రాదు అని అనుకోవడానికి నీకేంటి కష్టం? అలా అనుకోమని చెప్పడం కోసమే పిఎస్ఎస్ఎం ఉంది. నాకు వచ్చినా పర్వాలేదు అనుకుంటే వస్తుంది. అని పర్వాలేదు కూడా, ఎందుకంటే నీకు వచ్చినా పర్వాలేదు, నువ్వే అనుకున్నావు కదా. నువ్వు ఏది అనుకున్నావు నీకు అదే జరిగింది. నువ్వు అనుకోకుండా నీకు ఏది జరగలేదు. సృష్టి ఎప్పుడు అలా చేయదు. నువ్వు అనుకున్నది ఒకటి, సృష్టి జరిగేది ఒకటి, అది ఇప్పుడు అలా ఉండదు. నువ్వు అనుకున్నది జరుగుతుంది. నేను చచ్చిపోతాను భయం అంటే చచ్చిపోతాను. భయం ఎందుకు నీకు? నీ భయం వల్ల నువ్వు చచ్చిపోయావు. కాదు యాక్సిడెంట్ వల్ల నువ్వు చచ్చిపోలేదు. నీ భయం నీ యొక్క సృష్టిని సృష్టించింది.
ఆ యొక్క ఈవెంట్ని. నువ్వు భయం లేకుండా ఉండాలి, నిర్భయంగా ఉండాలి. నిర్భయంగా ఉండాలి. సో సార్, ఏది అనుకుంటే అది జరుగుతుంది. అలాంటప్పుడు అనుకోవాల్సిన అవసరం ఉందండి. ఈ కరోనా రావద్దని అనుకోవాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు ఇది ఒక నీకు సంవత్సరం ఏది కావాలో ఏది అక్కర్లేదో నువ్వే నిశ్చయించుకోవాలి. నేను నిశ్చయించుకున్నాను, నేను ఇంకో 1000 సంవత్సరాలు ఉంటానని చెప్పేసి. ఉంటాం. వచ్చినా రాకపోయినా దానికి సంబంధం లేదు. ఉండడం బాడీలో ఉంటాను అంతే. బాడీలో ఉంటానంటే కరోనా వచ్చినా నేను చావను. చావను. అదే ఎందుకంటే ఇది అనుకున్నాను కదా. అనుకున్నారు కాబట్టి. కరెక్ట్. నిన్న రచనా గుప్తా అని చెప్పేసి మన సీనియర్ మాస్టరు లూధియానా, ఆవిడ అనుభవం చెప్పింది. ఆవిడకి హరిద్వార్ వచ్చింది మన మీటింగ్కి. మన ఇంటికి వెళ్ళిన తర్వాత 2 రోజులు అస్వస్థతగా ఉంది, కరోనా వచ్చింది. ఆవిడకి ఒకరోజు బాడీ నుంచి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసి టన్నల్లోకి వెళ్తుంది. అక్కడ టన్నల్లో చాలామంది కనబడుతున్నారు అందరు. అలా టన్నల్లో వెళ్తున్నవాడు టన్నల్ నుంచి బయటకు పడంగానే ఆవిడ హస్బెండ్, ఆవిడ తండ్రి, వాళ్ళందరూ కనపడ్డారు. నాకు నా ఆధ్యాత్మిక గురువు కూడా కనపడాలని అనుకుంది ఆవిడ. అప్పుడు ఓకే. అప్పుడు ఆవిడకి ఆధ్యాత్మిక గురువు ఒక అతను ఉండేవాడు. అతను కూడా వచ్చాడు. ఓకే. వచ్చి అక్కడ పైన కలుసుకున్నాడు. వీళ్ళ హస్బెండ్, వీళ్ళ తల్లి, వీళ్ళ నానమ్మ, వీళ్ళ తండ్రి అంతా ఎంకుగా ఉన్నారు అక్కడ. ఓకే. ఆవిడ ఆ కరోనాలో వచ్చినప్పుడు చేతి పుస్తకం చదువుతోంది. ఐసి. నాకు ఎందుకు వచ్చిందో నాకు తెలియాలి, ఈ కరోనా వచ్చింది అని చెప్పేసి కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుని చేతి పుస్తకాన్ని మధ్యలో తెరిచింది. తెలిస్తే అక్కడ ఏ విషయం డెత్ అని వచ్చింది. నేను ఎందుకు ఉంటాను అంటే నేను డెత్ గురించి చెప్పడం కోసం ఉండాలి అని చెప్పి ఆ పుస్తకం తెలిసిందన్నమాట. ఓకే. ఎప్పుడైతే ఓహో ఇందుకోసం వచ్చిందా కరోనా, డెత్ అంటే ఏమిటో చెప్పడం కోసం వచ్చింది ప్రత్యేకంగా. నాకు నా అనుభవం కావాలి, నేను పుస్తకం చూసి చెప్పను అని అనుకుంది ఆవిడ. అనుకుంటే కరోనా వచ్చింది, ఆవిడ డెత్ అనుభవం వచ్చింది. ఆవిడ వెళ్ళింది పైలోకానికి వెళ్తే అక్కడ సేత్ మాస్టర్ వచ్చాడు. నువ్వు అనుకున్నావు కదా నీ అనుభవం కాదు, అందుకోసం వచ్చింది కరోనా వచ్చింది. ఓకే. ఆవిడేమనుకుంది, నాకు అనుభవం వస్తే నేను అందరికీ చెప్తాను అనుకుంది. అట్లే పోతాను అనుకోలేదు. నా అనుభవం అందరికీ చెప్పాలి కనుక నాకు అనుభవం కావాలి, డెత్ అనుభవం కావాలి అలా అనుకుంది. ఆవిడ డెత్ అనుభవం వచ్చింది, మళ్ళీ తిరిగి వచ్చింది. ఇప్పుడు హాయిగా ఉంది, అందరికీ డెత్ అనుభవం చెప్తోంది. నాకు డెత్ అనుభవం కావాలని కోరుకున్న కనుక కరోనా వచ్చింది. కరోనా ద్వారా కదా డెత్ వచ్చేది. సో ఆ పుస్తకం చదివినప్పుడు చావు గురించి చదువుతూ చావు గురించి ఎలా థియరిటికల్ ఏం చెప్తామో అది ఎలాగే ఉంటుందో అని అనుకుంటే అనుభవం కావాలనుకుంది. అయ్యో ఒక ఆలోచన వచ్చినా కూడా వెంటనే అది వెళ్తుంది అనమాట. నాకు ఆవిడ టన్నలో వెళ్తున్నా కూడాను ఆవిడ ఆలోచన వచ్చింది, నేను ఎవరైనా కలుసుకోవాలని చెప్పేసి. అంటే అంత అవేర్గా ఉంది ఆవిడ. అంత అవేర్గా ఉంది. అవును. నా బంధువులు వస్తారా, నా కుటుంబ సభ్యులు వస్తారా, నా గురువు కూడా రావాలనుకుంది. ఆ గురువు కూడా వచ్చాడు. గురువు రాడు కదా, సేత్ కూడా వచ్చాడు. ఆవిడ ఏ పుస్తకం చదువుతూ ఉందో ఆ పుస్తకం సేత్ మాస్టర్ వచ్చాడు. వచ్చి ఇదంతా ఎందుకు జరిగింది తెలుసా, నువ్వు అనుకున్నావు కనుక జరిగిందని చెప్పాడు. నువ్వు అనుకున్నావు కనుక నీకు జరిగింది ఇది. చాలా అద్భుతం సార్.